Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. మన ధ్యాన అంశాన్ని చదువుకుందాం ఒకసారి. 96వ కీర్తన తీయండి అందరూ. 96వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. 2వ వచనం, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. మనము ఉదయకాలాలు మొన్నటి దినాన్ని నుండి ఈ ధ్యాన అంశాన్ని పురస్కరించుకొని మనం కొంత స్టడీస్ కలిగి ఉంటున్నాం. మొదటి రోజున మనం ఏం ఆలోచన చేసామంటే స్తుతించుట అనే అంశాన్ని గురించి ఆలోచన చేసాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాన్ని పురస్కరించుకొని ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ అని చెప్పాను. ఎవరైతే దేవుణ్ణి స్తుతించరో వారు ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నారని కూడా చెప్పారు. సో ప్రతి విశ్వాసికి స్తుతి అనేది ఒక ఆయుధం అని కూడా చెప్పాను. బలమైన ఆయుధం. విశ్వాసి జయం పొందుకోవడానికి స్తుతించడం నేర్చుకోవాలి. ఇది చాలా అవసరం. ఆ తదుపరి నిన్న ఉదయ దినాన్న మనం ఇంకొక ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఎలాగ మనం సద్వినియోగం చేసుకోవాలి, ఎలాగ ఆ సమయాన్ని మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు వాడుకోవాలి, ఎలాగ ఆ సమయాన్ని మన కుటుంబం కొరకు వాడాలి, ఎలాగ ఆ సమయాన్ని మనతో కలిసి పనిచేసే వారి ఆశీర్వాదం కొరకే వాడుకోవాలి, మన పొరుగువారి కొరకు, స్నేహితుల కొరకు ఎలాగ ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ అనేకులకి ఆశీర్వాదకరంగా మనం జీవించాలో నిన్న ఉదయం మనం చూసాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు 3వ అంశంలోనికి వెళ్తున్నాం. మనం మన ధ్యాన భాగంలో ఉన్నటువంటి 3వ అంశం ఏంటంటే అన్యజనులలో, లేకపోతే ఇంకొక మాట ఉంది, ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అందరు చెప్పండి, ఏంటది? రక్షణ సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించాలి. ఈ ఉదయకాలం 2 ప్రశ్నలకి జవాబు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఒకటి, మనం ఎందుకు ప్రకటన చేయాలి? అది మొదటి ప్రశ్న. ఎందుకు సువార్తను ప్రకటించాలి? రెండో ప్రశ్న ఏమిటంటే ఎవరు ప్రకటించాలి? వై షుడ్ వి ఇవాంజలైజ్ అండ్ హూ షుడ్ ఇవాంజలైజ్ అనే మాట. ఈ సువార్త పరిచర్య మనం చేయవలసినటువంటి అవసరత ఏమిటి అనేది మొదటిగా మనం ఆలోచన చేద్దాం. మొదటిగా ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిన కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాం. యేసు ప్రభు వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? వీలుంటే పని చేయండి, లేకపోతే ఊరుకోండి అంటాం కాదు. ప్రకటించండి అని అంటే ఇది ఆజ్ఞే. ఇది కూడా ఆజ్ఞే. ఇది ఖచ్చితంగా ప్రతి విశ్వాసి చేయవలసిన ఒక పని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సువార్త అని అన్నప్పుడు ఏమిటిది? సువార్త అని అంటున్నాం అంటే మంచి వార్త అని అర్థం అన్నమాట. సువార్త అంటే మంచి వార్త అని అర్థం అన్నమాట. రక్షణకు సంబంధించినటువంటి మంచి వార్తను మనం ప్రకటించాలి. ఈ ప్రకటించేటప్పుడు 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నాడు. ఏమిటంటే లూకాసు సువార్త తీయండి. ఇప్పుడు మీకు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 47వ వచనం 48వ వచనం చదువుతున్నాను, గమనించండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడును. ఏమి ప్రకటింపబడాలా? మారు మనస్సు,
పాప క్షమాపణ ప్రకటింపబడాలి. సువార్త అంటే ఏమిటనంటే మారు మనసును గూర్చిన వార్త. సువార్త అంటే ఏమిటనంటే పాప క్షమాపణను గురించిన వార్త. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడనంటే, మీరు చూడండి, ఈ సంగతులకు మీరే సాక్షులు అని అన్నాడు. ఈ సంగతులకు మీరే సాక్షులు అంటే అర్థం ఏంటంటే మారు మనసునకు సాక్ష్యం మనమే, పాప క్షమాపణకు సాక్ష్యం మనమే. అంటే మన ద్వారానే ఈ మారు మనసు, ఈ పాప క్షమాపణ లోకంలో ఉన్న వారందరికీ తెలియబడాలి. అందరూ ఆమెనండి. ఈ రెండిటిని అనుభవించింది మనం అన్నమాట. కనుక మన ద్వారానే అందరికీ ఈ రక్షణ సువార్త అందాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది దేవుని బిడ్డ. కనుక మనం ఎందుకు ప్రభువుని స్తుతించాలంటే మొట్టమొదటిగా ఇది మనకు ఒక ఆజ్ఞగా ఇవ్వబడిందని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విశ్వాస యొక్క బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి. మీరు దీన్ని ఇంకా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలంటే యెషయా గ్రంథం తీయండి. ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 6వ వచనం, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయం. బూదిగంతముల వరకు నీవు నేను కలగ చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే బూదిగంతముల వరకు నేను నీకు కలగ చేసిన రక్షణకు నువ్వు సాధనం అవ్వాలన్నాడు. అంటే నీ ద్వారా ఈ రక్షణ సువార్త ఇతరులకు అందాల. ఇది దేవుని ఏర్పాటు. దేవుడు ఈ రోజున నీ పాపాలు క్షమించాడు అంటే అది నీ కొరకే కాదు, కేవలం ఈ పాప క్షమాపణ నీవు నలుగురితో పంచుకోవాలని. దేవుడు నీ జీవితాన్ని రక్షించాడంటే నువ్వు మట్టుకు పరలోకానికి వెళ్ళడానికి కోసం కాదు, నీ ద్వారా ఈ రక్షణ సువార్త 10 మందికి అందాలని దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది దేవుని బిడ్డలారా. అందుకనే రక్షణకు సాధనమగుటకు దేవుడు నిన్ను ఏర్పరిచి ఉన్నాడు. అన్ని జనులకు వెలుగై ఉండినట్లుగా దేవుడు నిన్ను చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చాడు. అందరూ ఆమేనండి. కనుక మనం ఎందుకు ప్రకటించాలంటే ఇది మన బాధ్యత, ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, ఇది అందరూ చేయాల్సిన పని, విశ్వాసులు అందరూ చేయాల్సినటువంటి పని అని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. మొట్టమొదటిగా ఎందుకు అనే మాట మనం ఆలోచన చేస్తాం. రెండవది, ఎందుకు ఈ పని చేయాలి? ఎందుకు ఈ పని చేయాలంటే చూడండి, 2వ పేతురు పత్రిక దయచేసి చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం, పేజీ నంబర్ 219. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం, నేను 9, 10 వచనాలు చదువుతున్నాను. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎంత మంచి మాట రాస్తాడండి. ఇక్కడ దేని గురించి రాస్తున్నాడు? ఇంతకీ దేని గురించి రాస్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడను గురించి రాస్తున్నాడు. మనము సువార్తను ఎందుకు ప్రకటించాలి అనంటే రాకడ సమీపమైంది గనుక. అందరూ ఆమేనండి. ఇది 2వ పాయింట్. రాకడ సమీపమైంది గనుక నేను సువార్త ప్రకటించాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. మా ఇంటి వాళ్ళందరూ ప్రభుని తెలుసుకోవాలి ఆ లోపల. నా బంధువులందరూ ప్రభుని తెలుసుకోవాలి ఆ లోపల. నా పొరుగువారు, నాతో కలిసి పనిచేసేవాళ్ళు, నా స్నేహితులు, నా పిల్లలు, నా భర్త, నా భార్య అందరూ కూడా ప్రభువుని ఎరగవలసిన వారై ఉన్నారు కనుక సాధ్యమైనంత మందికి నేను సువార్తను చెప్పబద్ధుడనై ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన రాకడ దగ్గరుంది. మరి రాకడకి ఈ మారు మనసుకి సంబంధం ఏంటిరా అంటే, ఒకసారి ప్రభు వచ్చాడు అంటే ఇక రక్షణ ఉండదు. ఒకసారి యేసు ప్రభు వచ్చాడంటే ఇక మారు మనసు ఉండదు. ఒకసారి యేసు ప్రభు వచ్చాడంటే ఇక పాప క్షమాపణ ఉండదు. యేసు ప్రభు రానంత వరకే ఈ రక్షణ.
యేసుప్రభు రానంత వరకే ఈ మారు మనసు, యేసుప్రభు రానంత వరకే ఈ పాపక్షమాపణ. ఎందుకంటే ఇప్పుడు మనము యేసుప్రభుని రక్షకునిగా చూస్తున్నాం. రేపు ఆయన రెండవసారి వచ్చినప్పుడు రక్షకునిగా రాడు, ఆయన న్యాయాధిపతిగా వస్తాడు. అందరూ ఆమేనండి. న్యాయాధిపతిగా వస్తాడు. ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు కనుక అప్పుడు రక్షణ గురించి ఎవరు మాట్లాడాల్సినటువంటి అవసరత ఉండదు. దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా రానై ఉన్నాడు. త్వరగా రానై ఉన్నాడు కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఎవరు నశించకుండా చూసుకోవాలా, మనం ఎవరు నశించకుండా చూసుకోవాలా. అందుకనే ప్రకటన గ్రంథంలో అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే ఏం టెన్స్ అది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సే. అది కూడా వస్తున్నాను అని అంటే ఆల్రెడీ బయలుదేరాడు అనమాట. వచ్చుచున్నాను అంటే బయలుదేరాడు. ఏదో ఒక టైంలో దిగిపోతాడు అనమాట, ఏదో ఒక టైంలో చేరుకుంటాడు. ఇక్కడ ఇంకా బయలుదేరలేదని కాదు, బయలుదేరాడు కనుక రాకడ సమీపంగా ఉంది దేవుని బిడ్డలారా. అందుకని మనం చాలా త్వరపడాలి. మూడో విషయం, మనం ఎందుకు సువార్తను ప్రకటించాలంటే, చాలామంది రక్షణ సువార్త లేకుండా చనిపోతున్నారు కనుక. చాలామంది చనిపోతున్నారు. మరి వాళ్ళకి రక్షణ నుండి చనిపోతున్నారా, రక్షణ లేకుండా చనిపోతున్నారా అనేది మనం ఆలోచించాలి. దేవునికి భారతదేశంలో ఒక్క రోజుకి 25,600 మంది చనిపోతున్నారు. తెలుసా మీకు? భారతదేశంలో ఒక రోజుకి 25,600 మంది చనిపోతున్నారు. ప్రపంచం అంతటా ఒక రోజుకి 1,50,000 మంది చనిపోతున్నారు ఏదో కారణం చేత. అయితే యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే గుండెపోటు కావచ్చు, లేకపోతే ఆత్మహత్య చేసుకోవచ్చు. మొత్తం మీదకి ఏదో కారణం చేత మరణం జరుగుతోంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ మరణించే వాళ్ళందరూ ప్రభువుని తెలుసుకున్నారా లేదా అని. ఈ మరణించే వాళ్ళకి సువార్తను ప్రకటించే అవకాశం మనకి దొరికి ఉండి వాళ్ళకి మనం ప్రకటించగలిగామా లేమా అన్నది మనం ఆలోచన చేయాలా. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. చాలామంది నీ పొరుగువారే, నీతో కలిసి పనిచేసేవారు, వారి గురించిన చింతన నీకుండాలి. వారి ఆత్మ రక్షణ గురించిన చింతన నీకుండాలి. చెప్పడం వరకు నువ్వు చెప్పాలి. వాళ్ళు మారు మనసు పొందడం అది వారి విషయం, రక్షణ పొందడం అది వారికి అప్పచెప్పేయాలి. మనం చెప్పకుండా ఉంటే అది ప్రమాదం. నాకు దేవుడు చాలా భయంకరమైన పాఠం నేర్పాడు. ఒకసారి ఒక ఆయన, నాకు తెలిసిన వ్యక్తే, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి సువార్త చెప్పమన్నాడు. అంటే సరే మంచిది ప్రభు అన్నాను. సాయంత్రం వెళ్ళి చెప్తానన్నా. సాయంత్రం మర్చిపోయా. ఆయన దగ్గర ఏదో పనిలో పడిపోయి మర్చిపోయా, వెళ్ళలేదు. మళ్ళీ తెల్లారి ఉదయం జ్ఞాపకం వచ్చింది నాకు. మళ్ళీ నేను ప్రభుతో అన్నాను, సాయంత్రం వెళ్తానన్నాను. మళ్ళీ నాకు ఉదయం పని ఉంది ప్రభా, నేను సాయంత్రం ఖచ్చితంగా వెళ్ళి చెప్తానన్నా. మళ్ళీ మర్చిపోయాను. రెండో రోజు మళ్ళీ మర్చిపోయాను వెళ్ళడం హాస్పిటల్కి. ఇక మూడో రోజు మర్చిపోకుండా తప్పనిసరిగా సమయం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. గబగబా హాస్పిటల్కి వెళ్ళి ఆ నర్స్ అక్కని పిలిచి, పలానా వ్యక్తి ఎక్కడున్నాడు అని అడిగాను. నిన్న రాత్రి చనిపోయాడు ఆయన అని చెప్పిందా. నిన్న సాయంత్రం వరకు ఉన్నాడు, రాత్రి చనిపోయాడు. అంటే ప్రభు ఆయన్ని నా కోసం ఉంచాడు సాయంత్రం దాకా, 2 రోజులు. నేను వెళ్ళి చెప్తానేమో అని ఆశపడ్డాడు ప్రభు. నా నిర్లక్ష్యం చేత, నేను ఇతర పనులు భారం చేత నేను వెళ్ళలేదు. ఎంత కుమిలిపోయానో చెప్పలేను నేను. ఒక దినాన్ని నేను దేవునికి లెక్క అప్పచెప్పాల్సిందే ఆ ఆత్మ సంబంధించి. ఇప్పుడు ఆయన రక్షింపడ్డాడో లేదో నాకు తెలియదు, మారు మనసు పొందాడో లేదో నాకు తెలియదు, నేను కాకుండా ఇంకెవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు. కొన్నిసార్లు దేవుడు మనలో ప్రేరేపణ కలిగిస్తున్నప్పుడు వెళ్ళాలి. అలాంటి వ్యక్తులకి చెప్పాలి దేవుని బిడ్డలారా, లేకపోతే దేవుడు లెక్క అడుగుతాడు.
33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 717 పేజీ నెంబర్ 717, 33వ అధ్యాయం. నేను 8వ వచనం చదువుతున్నాను, గమనించండి. 8వ వచనం: దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువని ఆ దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయదు. ఎంత భయాన్ని కలిగించే మాట! ఒక వ్యక్తికి సువార్త చెప్పమని దేవుడు నీకు చెప్పాడనంటే దాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది అనమాట. అందరూ ఆమెనండి. నువ్వు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందరో చనిపోతున్నారు ప్రభువుని తెలుసుకోకుండా. ఎందరో యవనస్తులు ప్రభువుని తెలుసుకోకుండా చనిపోతున్నారు. జాగ్రత్త. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే మనం చెప్తాం కానీ ఎదుటి వ్యక్తులు పట్టించుకోరు. ఒకసారి నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. అతడు బండి మీద బజార్లో వెళ్తూ ఉండగా పక్కన రోడ్డు పక్కన ఒక హోటల్లో ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. ఇతనికి తెలిసినోడే. అతన్ని చూడంగానే బయట నుండి చూశాడు, బండి మీద నుండి. అతన్ని చూడంగానే నా ఫ్రెండ్కి అనిపించిందట, దేవుడు ప్రేరేపణ కలిగించాట, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడమని. వెంటనే బండి తిప్పాడు, ఆ హోటల్ దగ్గరికి ఆపేశాడు, లోపలికి వెళ్ళాడు. ఆ స్నేహితునితో కూర్చొని మాట్లాడటం మొదలెట్టాడు. తన సమస్యలను తెలుసుకున్నాడు, తనతో మాట్లాడాడు, మారు మనసు పొందమని చెప్పాడు, ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకోమని చెప్పాడు, రక్షింపడమని చెప్పాడు. అక్కడి నుంచి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా అండి? ఆ రాత్రి ఆ హోటల్లో కూర్చున్న యవనస్తుడు ఊరేసుకొని చనిపోయాడు. ఏం జరిగిందో తెలియదు. ఎన్నో సమస్యల్లో ఉన్నాడు అతను. కానీ దేవుడు తన దగ్గరికి ఒక వ్యక్తిని పంపించి సువార్త అందించినా అతడు వినిపించుకోలేదన్నమాట. అప్పుడు దేవుడు నా ఫ్రెండ్ని లెక్క అడగడు, అతనికి వదిలేస్తాడు. దేవుడు నీకు చెప్పగా నువ్వు చెప్పకపోతే దేవుడు నిన్ను అడుగుతాడు లెక్క. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. మీరు ఇప్పుడు 3వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నారు కనుక యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. నేను 18వ వచనం చదువుతున్నాను, గమనించండి. 18వ వచనం: అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదినిగా చేయుదును. ఇవి చాలా భయాన్ని కలిగించే మాటలు. అందుకనే ప్రతి విశ్వాసి సువార్త చెప్పాలా. అందరూ ఆమెనండి. సువార్తను ప్రకటించే ఉద్యమం మనలో ఆ ఉద్యమంలో మనం ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చేతిలో కొన్ని కరపత్రాలు పెట్టుకోవాలి. అది మంచిది. నీకు చెప్పడం రాకపోయినా ఆ కరపత్రం ఇచ్చేయాలి. ఇది చదువుకోండి అని చెప్పాలి. ఒక చిన్న పుస్తకం, ప్రభుకు సంబంధించిన పుస్తకం పెట్టుకోండి. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇస్తూ ఉండండి. ఇది చాలా అవసరం. నీకు తెలియకుండా దేవుడు ఆ చిన్న కరపత్రం ద్వారా ఆ వ్యక్తితో మాట్లాడే అవకాశం ఉంది. మనకు తెలీదు ప్రభు ఎలాంటి కార్యాలు చేస్తాడు. కానీ పోయి చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉండదని జ్ఞాపకం చేసుకో. మీకు చెప్పానో లేదో, హైదరాబాదులో 10 మంది యవనస్తులు కొన్ని కరపత్రాలు చేత పట్టుకొని ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచిపెడుతున్నారట. ఇంటికి ఒక కరపత్రం. మొన్న నా స్నేహితుడు అమెరికా నుండి ఫోన్ చేశాడు. నా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏంట్రా సడన్గా ఫోన్ చేసావు అని అడిగాను. ఏం లేదురా, నేను అక్టోబర్లో ఇండియా వస్తున్నాను,
మనము వీధి సువార్త చేద్దామా అన్నాడు. హైదరాబాద్లో చేద్దాం వీధి సువార్త అన్నాడు. మంచిదే, చేద్దాం. అయితే నువ్వు కొంతమంది యవనస్తుల్ని సిద్ధపరచమన్నాడు. అయితే నేను చెప్పాను, ఇంతకు ముందున్నట్టుగా పరిస్థితులు ఇప్పుడు లేవు, గుర్తుపెట్టుకో. మనల్ని కొట్టినా కొడతారు, ఏదన్నా చేస్తారు, అన్నిటికీ మనం సిద్ధపడి వెళ్ళాలి. అన్నిటికీ సిద్ధపడితే రా అన్నాను. అన్ని తన్నులు తినడానికి సిద్ధపడితే రా, కష్టం ఎదుర్కోవడానికి సిద్ధపడితే రా. నేను కూడా అలాగ సిద్ధపడిన వాళ్ళని ఓ 10 మందిని నేను సిద్ధపరుస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. మనం స్వార్థ పరిచయం చేద్దామని చెప్పాను. డెఫినెట్గా వీధులు తిరిగి ఒక వారం రోజులు తిరుగుదాం అన్నాడు. సరే, మంచిదన్న. ఈ యవనస్తులు ఏం చేశారంటే హైదరాబాద్లో ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు ఇస్తున్నారు. ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారట. తలుపు కొట్టగానే ఒక ఆయన తలుపు తెరిచి, తలుపు తెరవగానే వీళ్ళు కరపత్రం చేతిలో పెట్టారు. పెట్టగానే ఆయన ఇట్లా చూసి చాలా సంతోషపడి లోపల రండి అన్నాడు. అందరూ లోపల రండి అన్నాడు. ఈ 10 మందిని లోపల పిలిచి అన్నాడంట, ఈరోజు మీరు మా ఇంట్లో భోజనం చేసుకోవాలన్నాడు. మీరందరూ మా ఇంట్లో భోజనం చేసుకోవాలన్నాడు. అదేంటండి సడన్గా భోజనం అంటున్నారు, ఏంటి సంగతి అన్నారు. అంటే ఏం లేదు బాబు, మీరు చేస్తున్న పని చాలా గొప్పదన్నాడంట. కరెక్ట్గా సంవత్సరం క్రితం నా జీవితంలో నేను నిరాశకు గురైపోయి అంతా కోల్పోయి ఇక నేను చనిపోదామని ఊరేసుకుందామని నేను స్టూల్ ఎక్కాను. ఫ్యాన్కి తాడు కట్టుకొని నేను స్టూల్ ఎక్కి నిలబడ్డాను ఊరేసుకోవడానికి. కరెక్ట్గా సంవత్సరం క్రితం అట్లా ఊరేసుకుపోయే టైంకి ఎవడో తలుపు కొట్టాడు. తలుపు కొడితే చచ్చేటప్పుడు కూడా సుఖంగా చావనీయట్లేదని చెప్పి ఆ వచ్చిన వాడిని ఎవరో పలకరించి వచ్చి చచ్చిపోదాం అనుకున్నాను. అనుకొని స్టూల్ దిగెళ్ళి తలుపు తెరిచాను. తలుపు తెరిస్తే మీలాగనే కొంతమంది యవనస్తులు వచ్చి నా చేతిలో కరపత్రం పెట్టారు. ఆ కరపత్రం తీసుకొని తలుపేసి వాళ్ళని పంపించాను. వాళ్ళని పంపించి స్టూల్ ఎక్కుదాం అనుకున్నాను. మళ్ళీ స్టూల్ ఎక్కుదాం అనుకున్నోడిని ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే ఆ కరపత్రం చదవడం మొదలెట్టాను. అందులో రాయబడింది ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాట చదివి యేసు ప్రభుని ఆశ్రయించాను అన్నాడు. నా జీవితాన్ని మార్చుకున్నాను, నా పాపాలు ఒప్పేసుకున్నాను, ప్రభు నన్ను రక్షించాడు, ఈరోజు ఎంతో సంతోషంగా నేను ప్రభు సన్నిధిలో సాగిపోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు చేస్తున్న పని చాలా మంచి పని అన్నాడు. ఆ రోజు వాళ్ళు నా కరపత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, నేను వాళ్ళకి ఏం చేయలేకపోయాను. ఇప్పుడు మీరు వచ్చారు కనుక కృతజ్ఞతగా మీ అందరికీ నేను భోజనం పెట్టాలనుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎంత మంచి మాట. సువార్తను ప్రకటించాలి. ఎంతోమంది చనిపోతున్నారు. ఎందుకంటే మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఒక దినాన్ని మనం ఎదుర్కొనే ప్రతి ఆత్మను గురించిన లెక్క దేవుడు మనల్ని అడుగుతాడు. ప్రతిరోజు కొంతమంది మీలో వాకింగ్కి వెళ్తారా? నడుస్తారా? వెళ్తారులేండి. బీపీలు షుగర్లు ఉన్నోళ్ళు నడుస్తారుగా. ఎలాగో షుగర్లు ఉన్నోళ్ళు నడవాలిగా. డాక్టర్ గారు అంటారు నడవమని. పొద్దున్నే లేచి 5 గంటలకి నడుస్తారు. నడవండి. డాక్టర్ గారు చెప్పకపోయినా నడవండి. వీధులు నడవండి. నడుచుకుంటూ ఆ వీధిలో ఉన్న వాళ్ళందరి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. దీన్ని ఏమంటారంటే ప్రేయర్ వాక్ అంటారు. ప్రార్థన నడక. కనీసం సువార్తను చెప్పకపోయినా అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేనండి. అందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుని పట్ల. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఎవరు చేయాలి ఈ పని? ఎవరు సువార్తను ప్రకటించాలి? ఇప్పుడు ఒక బిర్యానీ గురించి నేను మాట్లాడేటప్పుడు, ఈ బిర్యానీ చాలా రుచికరమైంది అని మీకు చెప్తే నేను దాన్ని తినకుండా చెప్పగలనా, తిని చెప్పగలనా? తినే చెప్పాలి. నేను దాన్ని రుచి చూడకుండా ఈ బిర్యానీ బాగుందని నేను చెప్పలేను. మొదట నేను తినాలి, అది నాకు బాగుండాలి, దాన్ని అనుభవించాలి. అటు తర్వాతనే నేను చెప్పాలి. దాని గురించిన విషయాలు నేను ఇతరులకి తెలియచేయాలి.
ఎగ్జాక్ట్గా అదే మనం చేయాల్సిన పని కూడా. ఒకసారి మీరు చూడండి, మొదటి యోహాను పత్రిక తీయండి దయచేసి, పేజ్ నంబర్ 221, కొత్త నిబంధనలో 221. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ యోహాను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. మా అనుభవంలో నుండి మేము మాట్లాడుతున్నాం. ఇదేదో అట అన్నది కాదు. యేసు ప్రభు గొప్పోడట, యేసు ప్రభు రక్షకుడట, యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడట అని అట కాదు ఇది. యేసు ప్రభుని వ్యక్తిగతంగా నేను అనుభవించాను. నా పాపాలు క్షమించాడు, నాకు నిత్యమైన ఆనందం ఇస్తున్నాడు, నాకు సమాధానం ఇచ్చాడు, నా కుటుంబాన్ని బాగు చేశాడు. యేసు ప్రభు గొప్పోడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుభవించిన దాన్ని చెప్పమంటున్నాడు. ఎవరు చెప్పాలి? వ్యక్తిగత అనుభవం ఉన్నోడు చెప్పాలి. వ్యక్తిగత అనుభవం ఉన్నోడు చెప్పాలి. ఎవడు పడితే వాడు చెప్పలేడు. మా యవనస్తులందరినీ ఒక గ్రామానికి తీసుకెళ్ళాం. బస్సులో వెళ్ళాం. మళ్ళీ బస్సులోనే సాయంకాలం వస్తున్నాం తిరిగి. ఒక 20 మంది దాకా ఉన్నారు మా వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. వెనకాల కూర్చున్నారు వీళ్ళంతా, మా వాళ్ళంతా. నేనేమో ముందున్నాను డ్రైవర్ దగ్గర. వీళ్ళు వెనకాల కూర్చొని ఏం చేశారంటే బాగా పాటలు పాడుతున్నారు మంచిగా. బస్సు వస్తూ ఉంది, బస్సు బయలుదేరింది, మేము తిరిగి వచ్చేస్తున్నాం పరిచర్య చేసుకొని. వీళ్ళు బాగా పాటలు పాడుతున్నారు, డ్రమ్ములు వాయించుకుంటా, కంజర కొట్టుకుంటా బాగా పాడుతున్నారు. ఇలాగ పాటలు పాడుతూ వేరే ప్యాసింజర్స్ కూడా ఉన్నారు బస్సులో. పాడుతూ ఉండగా సడన్గా మధ్యలో ఒక ముసలాయన, ప్రయాణం చేస్తున్న ఒక ముసలాయన మా యవనస్తుల్లో ఒక యవనస్తుని అడిగాడట, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మీరంతా అని. మీరెవరు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అంటే అప్పుడు ఆ కుర్రాడు అంట, మేమంతా ఖమ్మం, మాది ఖమ్మం, పలానా సంఘానికి చెందిన వాళ్ళం, మేము పలానా గ్రామానికి వెళ్ళాం, అక్కడ సువార్తను ప్రకటించి వస్తున్నాం అని చెప్పాడట. చెప్తే వెంటనే ఆ ముసలాయన మా యవనస్తుడిని ఒక ప్రశ్న అడిగాడట, యేసు ప్రభు నీకేమవుతాడు అన్నాడట. సింపుల్ ప్రశ్న, యేసు ప్రభు నీకేమవుతాడు అన్నాడట. వీడి కంగు తిన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు గబుక్కని. విషయం ఏంటనంటే ఆడికి రక్షణ లేదు, ఆడికి మారు మనసు లేదు. కానీ మా గుంపులో చేరాడు, మా గుంపులో చేరిపోయాడు, పాటలు పాడుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు సహవాసాన్ని. ఒక వ్యక్తి ప్రశ్నించగానే దానికి సమాధానం లేదు. యేసు ప్రభు నీకేమవుతాడంటే బుర్ర తిరిగిపోయింది ఆడికి. మాట్లాడుకుంటూ కూర్చిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. తన ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మోకరించి దేవుని దగ్గర ఏడ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభా నువ్వు నాకేమవుతావు అని అడిగాడు. నేను నీకేమవుతాను? అప్పుడు ఆ రాత్రి వేళ తన పాపాలు ఒప్పేసుకొని యేసు ప్రభుని రక్షకునిగా ప్రభునిగా అంగీకరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తి ఈ రోజున చిల్డ్రన్స్ మిషనరీగా పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లల మధ్య సంపూర్ణ మిషనరీగా పనిచేస్తున్నాడు, ఫుల్ టైం మిషనరీగా. దేవుడు గొప్ప కార్యం చేశాడు. వ్యక్తిగత అనుభవం లేకుండా నువ్వు చెప్పలేవు. నీ పాపాలు ఒప్పేసుకోకుండా, నువ్వు రక్షింపడకుండా, మారు మనసు అనుభవం లేకుండా ఈ రక్షణ సువార్త నువ్వు ఎదుటి వ్యక్తికి ప్రకటించలేవు. ఇది వ్యక్తిగత అనుభవంలో నుండి రావాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. తృష్ణ ఉండాలి. ఆత్మల గురించిన తృష్ణ, ప్యాషన్ అంటున్నాం మనం. ప్యాషన్, ఆ భారం ఉండాల నీలో, ఆ మంట మండాల నీలో. అయ్యో ఇంకా ఎందరో నశించిపోతున్నారు ఏంటబ్బా అనిపించాలా. నువ్వు బజార్లో వెళ్తుంటే చూసిన ప్రతి వాడి గురించిన చింతన నీకు ఉండాల. ఆ భారం రావాలి నీలో.
వచ్చిందా? ఉందా? ఎవరికన్నా ఒక్కడికి ఈ రోజున నేను సువార్తను ప్రకటించాలన్న తృష్ణ నీలో ఉందా? నేను మారు మనసు పొందిన దగ్గర నుండి పెట్టాడు దేవుడు నాకు, అది పెట్టాడు నాలో. నేను 15వ సంవత్సరం వయసులో ప్రభువుని అంగీకరించాను. అప్పుడు నా వయసు 15. 10th క్లాస్ ముగించుకొని ఇంటర్మీడియట్లోకి జాయిన్ అవుతున్నాను. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎంత భారం అంటే చెప్పలేను. ఎవడికోడికి చెప్పాలి సువార్త రోజంతా. కాలేజీలో ఎవడికి చెప్పకపోతే సాయంత్రం ఇంటికి వచ్చి సైకిల్ వేసుకొని బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్యాసింజర్స్లో ఎవడికొకళ్ళకి సువార్త చెప్పి అప్పుడు ఇంటికి వచ్చి భోంచేసేది. లేకపోతే నేను భోంచేసేవాడిని కాదు. అంత తృష్ణ దేవుడు నాలో పెట్టాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. నీలో ఆ తృష్ణ ఉండాలంటున్నాడు దేవుడు. నశిస్తున్న ఆత్మల పట్ల తృష్ణ కలిగి ఉండాలి. మొదటిది ఏమన్నానంటే వ్యక్తిగత అనుభవం. రెండోది ఆత్మల పట్ల తృష్ణ, భారం. మూడోది పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడో పాయింట్ ఇది, జాగ్రత్త వినండి. ఆత్మలు సంపాదించేవాడు, సువార్తను ప్రకటించేవాడు పరిశుద్ధత కలిగి ఉండాలా. మీకు చెప్పానేమో, నాకు తెలీదు. ఒక ఆయనట స్కూల్ దగ్గర పిల్లలకి జిలేబీలు అమ్మేవాడంట. ఇంటర్వెల్లో, ఖాళీ సమయాల్లో, లంచ్ బ్రేక్లో పిల్లలు వచ్చి జిలేబీలు కొనుక్కునేవాళ్ళంట ఆయన దగ్గర. చాలామంది పిల్లలు ఆ స్కూల్ గేట్ దగ్గరే నిలబడి అమ్మేవాడు. రోజు జిలేబీల వ్యాపారం బాగా సాగుతూ ఉంది. పిల్లలు బాగా కొనుక్కొని తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రుచికరంగా ఉన్న జిలేబీలు. సడన్గా ఒక రోజున ఎవ్వరు కూడా ఆ జిలేబీలు కొనుక్కోవడానికి వెళ్ళట్లేదట. ఆపేశారు. అందరూ ఆగిపోయారు. ఎవరు కొనుక్కోవట్లేదు, ఎవరు తింటలేదు. ఏట్రా, నిన్నటిదాకా బాగా వచ్చారు జనం, పిల్లలంతా వచ్చి కొనుక్కున్నారు, సడన్గా ఆగిపోయారు ఏంటి? సడన్గా ఎవరు జిలేబీలు కొనుక్కోవట్లేదు ఏంటని ఆలోచన చేసి తీరా తెలుసుకున్నది ఏమిటంటే, వాళ్ళు గమనించింది ఏంటంటే జిలేబీలు అమ్మేవాడికట చేతికి కుష్టివ్యాధి ఉందట. ఆ కుష్టివ్యాధి కలిగిన చేతులతోనే జిలేబీలు ఇస్తున్నాడట. అప్పటిదాకా పిల్లలు చేతిని చూడలే, జిలేబీలు చూడటం మొదలెట్టారు. ఆడి చేతిని ఎవరు గమనించలేదు. అదే చేతితో జిలేబీలు ఇస్తున్నాడు, తింటున్నారు వీళ్ళంతా. ఎప్పుడైతే ఒక పిల్లోడు సడన్గా ఆయన చేతికున్న జిలేబీని చూశాడో అందరూ ఆగిపోయారు, భయపడి ఆగిపోయారు. ఇప్పుడు నా ప్రశ్నకి జవాబు చెప్పండి, జిలేబీలు మంచివా కావా? మంచివే. జిలేబీలు చెడిపోలే. చెడిపోయింది ఎవడరా అంటే ఇచ్చేవాడు చెడిపోయాడు, జిలేబీలు అమ్మేవాడు చెడిపోయాడు. సువార్త చెడిపోలేదు, సువార్త పరిశుద్ధమైంది. ఇది మంచి సువార్త. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సువార్త ఇచ్చేవాడు సరిగా లేడు. అందుకనే లోకమంతా క్రైస్తవుల్ని దుమ్మెత్తి పోస్తున్నారు. కారణం ఏంటంటే మన జీవితాలు సరిగా లేవు. మనం యేసుప్రభుని గురించి మాట్లాడతాం, బైబిల్ గురించి మాట్లాడతాం, బైబిల్కి తగిన జీవితాలు మనలో కనపట్టలేదు బయట. అది వచ్చిన సమస్య. ఒక క్రైస్తవుడే ఆఫీస్లో లంచం పుచ్చుకుంటాడు. నాకు తెలిసి ఒక మంచి డాక్టరు, యవనస్తుడు, నా ఫ్రెండే, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషిని తీసుకొచ్చారు, కాళ్ళు ఇరిగిపోయినాయి, ఆపరేషన్ చేయాలి, రక్తం గారిపోతా ఉంది. అక్కడ పడుకోబెట్టారు హాస్పిటల్లో. ఈయన వచ్చాడు, నా ఫ్రెండే, వచ్చి చూశాడు, క్రైస్తవుడే. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు అర్జెంటుగా నాకు 3,000 ఇస్తే అప్పుడు అడ్మిట్ చేస్తా అన్నాడు. ఒట్టి 3,000? 3,000కి కకృతి పడ్డాడు. తీసుకొచ్చిన గ్రామస్తులు అన్నారు, అయ్యా మేము అనుకోలేదు ఇట్లా సడన్గా జరుగుతుందని, మీరు అడ్మిట్ చేయండి, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, మేము మా ఊరు వెళ్ళి డబ్బులు పట్టుకొస్తామనంటే వినిపించుకోలేదండి. వాడు పాప రక్తం గారిపోతా ఉంది. తెల్లారకల్లా చనిపోయాడు. జస్ట్ కాళ్ళు ఇరిగి చనిపోయాడు.
కేవలం ఈయన లంచానికి ఆశపడి, అది ఒక 3000కి ఆశపడ్డాడు. ప్రాణం విలువ తెలియదు ఈయనకి, క్రైస్తవుడే. ఇట్లాంటి వాడిని చూసినప్పుడు ఎవరు యేసుప్రభు నమ్ముకుంటారు చెప్పండి? మీ యేసుప్రభు మీలో మీకు ఇచ్చిన జీవితం ఇదేనా అని ఎవడన్నా ప్రశ్నిస్తే మన జీవితం ఎలాగుంటుంది అప్పుడు? బైబిల్కి సంబంధించి యేసు ప్రభుకి చెందిన జీవితం మనం కలిగి ఉండాలి. ఆమెనండి. అప్పుడే ప్రజలు మనల్ని చూసి ప్రభుని నమ్ముకుంటారు. అప్పుడే ప్రజలు మనల్ని చూసి ప్రభుని నమ్ముకుంటారు. ఒక మిషనరీ అట ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడంట. ఆ గ్రామస్తులు అందరూ వచ్చి నిలబడ్డారంట. నిలబడితే ఈయన మంచిగా గంభీరంగా స్వరం ఎత్తి, యేసు ప్రభు దయగలివాడు, యేసు ప్రభు ప్రేమ గలవాడు, యేసు ప్రభు వినయం కలిగినాడు, యేసు ప్రభు సహాయపడతాడు, యేసు ప్రభు కృప కలిగిన వాడు అని ఇలాగా యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలన్నీ చెప్పేస్తున్నాడంట. వాళ్ళందరికీ చెప్పేస్తూ ఉంటే ఆళ్ళల్లో నుంచి ఒక మనిషి ముందుకు వచ్చి అన్నాడంట, అయ్యా మీరు మాట్లాడుతున్న యేసు ప్రభు మా ఊరు వచ్చిపోయాడు అన్నాడంట. ఈ యేసు ప్రభు మా ఊరికి వచ్చిపోయాడు అన్నారంట వాళ్ళు. ఇదేట్రా, బైబిల్లో ఉన్న యేసు ప్రభు మీ ఊరికి ఎట్ట వచ్చాడు? ఈయన ఎప్పుడు వచ్చాడు మీ ఊరికేనంటే అప్పుడు ఆయన ఆరాధించి తెలుసుకుంది ఏంటంటే, ఈయన వెళ్ళడానికంటే ముందుగా కొన్ని సంవత్సరాల ముందుగా ఒక మిషనరీ వాళ్ళ మధ్య పనిచేసాడంట. ఈయన ఏ ఏ లక్షణాలు అయితే చెప్తున్నాడో ఆ లక్షణాలన్నీ కూడా వాళ్ళు ఆ మిషనరీలో చూశారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప సాక్ష్యం అది, ఎంత గొప్ప సాక్ష్యం. మనలో పరిశుద్ధత లేకుండా వాక్యం చెప్పలేం. ఇక 4వ పాయింట్, అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ఎలా బోధించిరి? అందరు చెప్పండి, ఎలా బోధించిరి? ధైర్యముగా బోధించిరి. ఎవరు బోధించాలా? ఎవరు సువార్తను ప్రకటించాలంటే పిరికోళ్ళు కాదు, ధైర్యము కలిగిన వాళ్ళు కావాలి. ప్రభుకి సువార్త పరిచర్యలో ధైర్యం కావాలండోయ్. ప్రస్తుతానికి మన దేశంలో సువార్త ప్రకటించాలంటే చాలా ధైర్యం కావాలి. ధైర్యం ఒకటే కాదు, తెగింపు కావాలి. చస్తే చచ్చాను అనుకోవాలి అంతే. బైబిల్ చేత పట్టుకొని వెళ్ళిపోవాలి. వాడు నా ప్రాణం తీసినా పర్వాలేదని. ఆమెనండి, బాయ్సే అన్నారు, కొంతమంది మాత్రం పర్వాలేదు. బ్రదర్ ఆండ్రూ అని ఒక యంగ్ మ్యాన్ ఆ పుస్తకం రాశాడు. గాడ్స్ స్మగ్లర్ అని ఒక బుక్ ఉందండి. ఎంత బ్యూటిఫుల్ బుక్ అంటే చెప్పలేను. ఆయన రాసింది బుక్ అది. ఆండ్రూ అనే యవనస్తుడు రాసిన పుస్తకమే. ఆయన రష్యాలో బైబిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. గొప్ప సేవ చేశాడు. ఆ పుస్తకం 3 సార్లు చదివాను నేను. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ బుక్. ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు అది. నా దగ్గర ఎవరో తీసుకొని మళ్ళీ నాకు ఇవ్వలేదు. నేనైతే 3 సార్లు చదివానులేండి ఆ బుక్. ఒకసారి ఆండ్రూ ఏం చేస్తాడంటే అండి, ఒక ఊరికి వెళ్ళి అక్కడ బైబిల్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. రష్యాలో బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, ఎవడన్నా చేస్తాడని చంపేస్తారు. రష్యా అంతా కమ్యూనిస్ట్ దేశం, దేవుడు లేడనే దేశం అది. అక్కడికి వెళ్ళి బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎవడు ఒప్పుకుంటాడు? ఈయన వెళ్ళి అక్కడ బైబిల్ పనిచేసి మరుసటి గ్రామానికి వెళ్ళాడంట సాయంత్రానికల్లా. ఆ మరుసటి గ్రామానికి వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పోలీసు వాళ్ళు పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ సిఐ దగ్గర నిలబెట్టారు. ఆ సిఐ టేబుల్ దగ్గర కూర్చున్నాడు, ఈయన టేబుల్ యువతలు నిలబడి ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటనంటే యువతల గ్రామంలో ఈయన పంచిపెట్టిన బైబిల్ అట సిఐ గారి టేబుల్ మీద ఉందట. ఇక్కడ ఎవడో తీసుకొచ్చి ఇచ్చాడు ఈయనకి. అయ్యా ఇగో వీడు బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అని చెప్పి పట్టుకొచ్చి నిలబెట్టారు. మనోడు చూశాడు ఆ బైబిల్ అక్కడ నిలబడి,
ఇది నేను డిస్ట్రిబ్యూట్ చేసిన బైబిలే అని అనుకున్నాడు. ఇక్కడికి ఎట్టొచ్చిందబ్బా అని అనుకుంటున్నాడు. అనుకోగానే సిఐ అన్నాడంట, అవతల ఈ బైబిల్ ఎవరిది అన్నాడంట. ముందు ప్రశ్న, ఈ బైబిల్ ఎవరిది అన్నాడంట. అంటే అప్పుడు ఇక్కడ నిలబడిన ఆండ్రూ అన్నాడంట, ఇది నాది కాదన్నాడంట. నాది కాదన్నాడంట. నువ్వు క్రైస్తవుడమేనా అని అడిగాడంట. నేను క్రైస్తవుడండి. క్రైస్తవులు అబద్ధం ఆడతారా? అబద్ధం ఆడరండి. ఈ బైబిల్ నీదేనా? నాది కాదండి అన్నాడు. నాది కాదన్నాడు. ఇదేట్రా వీడు ఇంత బోల్డ్గా ధైర్యంగా నాది కాదంటున్నాడు అని చెప్పి బాగా అడిగి, నాకు అంతా తెలుసు, నువ్వు పలానా గ్రామంలో ఈ బైబిల్ని పంచిపెట్టావు, మేము పట్టుకున్నాం, ఇది నువ్వు ఇచ్చిన బైబిలే, ఇది నీదే అన్నాడు. అప్పుడు ఆండ్రూ అన్నాడంట, సార్ అది నా దగ్గర ఉన్నంత వరకు నాది, నేను ఇంకొక వ్యక్తికి ఇచ్చాను కనుక అది వాడిదే, ఇక నాది కాదన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఎంత ధైర్యం అండి! చంపేస్తారు వాళ్ళు, వాడు పట్టుకొని చంపేస్తారు. చావుకి భయపడలేదు, చావుకి భయపడలేదు, ధైర్యంగా ప్రకటన చేశాడు. నేను కూడా చెప్తుంది అదే మీకు, కరపత్రాలు పంచిపెట్టండి. నోటితో మీరు చెప్పడం కష్టమవుతే కనీసం కరపత్రమన్నా ఇవ్వండి. పరిస్థితులు ఏమైనా మీరు ధైర్యం కలిగి ఉంటాం నేర్చుకోవాలా. అపోస్తల కార్యం 21వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యం 21వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం పౌలు మాట్లాడుతున్నాడు. ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాలు పౌలు పరిచర్య చేసి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మంచి వీడుకోలు ఇచ్చారు సంఘస్థులందరూ. ఓడరేవు దగ్గరకు వచ్చి ఆ వీడుకోలు పుచ్చుకుంటున్నప్పుడు యెరూషలేములోకి వెళ్ళాల్సినటువంటి పని ఏర్పడ్డప్పుడు యెరూషలేములో ఎంతో హింస, ఎంతో మరి అపోజిషన్, వ్యతిరేకత ఉన్నదని తెలిసినప్పుడు కొంతమంది ఇతన్ని యెరూషలేంకి వెళ్ళొద్దని చెప్తారు. అక్కడికి వెళ్తే మిమ్మల్ని బంధించేస్తారు, మిమ్మల్ని కష్టపెడతారు, వెళ్ళొద్దని పౌలుకి చెప్తే పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, నేను బంధింపబడుటకు మాత్రమే కాదు ప్రభు అయిన యేసు నామ నిమిత్తమై చనిపోటకు సిద్ధంగా ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు విశ్వాసమైన మనందరం ధైర్యం కలిగి ఉండాలా. చాలా అవసరం ధైర్యం. ధైర్యం సువార్త సేవకు అవసరం, లేకపోతే కష్టం. మీలో పిరికివారు ఉన్న ఉంటే సువార్త సేవకు పనికిరారు. ఇప్పుడు అయ్యంలో పెళ్లిగాని అమ్మాయిలు వస్తున్నారు. నిన్న ఒక అబ్బాయి ఉత్తరప్రదేశ్ నుంచి ఐఎం మిషనరీగా అప్లై చేశాడు, నేను మిషనరీగా వస్తానని. ఆయనతో మాట్లాడమన్నారు, నన్ను ఇంటర్వ్యూ చేయమన్నారు. నిన్న ఫోన్లో మాట్లాడాను, ఇక్కడే గది నుండి, నా గది నుంచి మాట్లాడాను. ఆయన సమర్పణ ఎలాంటిదో, ఆయన ఎందుకు సేవకు రావాలనుకున్నాడో ఇవన్నీ అడిగాను. మరి భారతదేశంలో ఎక్కడికి పంపించినా వెళ్తావా? వెళ్తానండి. నీకు పెండ్లైందా? అవ్వలేదు. నీ అమ్మ నాన్న నువ్వు వెళ్ళడానికి ఇష్టమేనా? ఇష్టమేనండి. వాళ్ళదట ఉమ్మడి కుటుంబం అట, 22 మంది ఉంటారంట కుటుంబాలు. ఈ అబ్బాయి చిన్నోడు. మొత్తానికి 6 7 పిల్లలు వీళ్ళు, అంటే అన్నదమ్ముళ్ళు. వీడి చిన్నోడు సేవకు సమర్పించుకున్నాడు. చావడానికి కూడా సిద్ధపడాలి. ఇప్పుడు అయ్యంకి పెళ్లి కాని అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు ఎక్కడికంటే అక్కడికి, అక్కడ వెళ్ళి ఉంటున్నారు. పోయిన సంవత్సరం సిక్కిం ఆ ప్రాంతానికి 2 అమ్మాయిలు వెళ్ళారు. ఎంత ఫోన్లు చేసి ఏడిచారో నా దగ్గర. అంకుల్ ఇక్కడ పరిస్థితులు ఏం బాలేవు, భయంకరంగా ఉన్నాయి, మా గుడిసె బాలేదు, వర్షం వస్తే మొత్తం కురిసిపోద్ది, కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు, షాప్స్ దగ్గర లేవు,
మాకు అవసరమైన భోజనం దొరకట్లేదు ఇక్కడ. కానీ ప్రభు పిలిచాడు కనుక ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ ప్రభు పిలిచాడు కనుక ఇక్కడికి వచ్చాం. ధైర్యం లేకపోతే కష్టం అండి, సేవ చేయలేం. మంచి యవనస్తులు ఉన్నారా, మీరు బాగా కనపడుతున్నారు, ఇటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు. మరి మీలో ఎంతమంది మిషనరీస్కి వస్తారో తెలియదు నాకు. బాగా నవ్వుతున్నారు, మొత్తాన్ని పాటలు బాగా పాడుతున్నారు. మిషనరీస్కి వస్తారా? ఇది మిషనరీ దర్శనం కలిగిన సంఘం. ఆమెనండి. మరి ఎంత ప్రార్థన చేస్తారు మిషనరీస్ కొరకు? మీరంతా దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఓ రోజు పూట పూట చేస్తున్నారు ప్రార్థనలు. ఎదురుబెదురు నిలబడి ఎదురుబెదురు నిలబడి పూట పూట ప్రార్థన చేస్తారు. మీకు సంగతి చెప్పనా? దేవా, మా భారతదేశంలో మిషనరీస్ని పంపు అని ఎంతమంది ప్రార్థన చేశారు? ఎప్పుడన్నా చేసా? సిస్టర్ మీరు చేశారు, కనీసం ఒకరైనా ఉన్నారు. యవనస్తులు చేయలేదేమో. దేవా, మిషనరీలు పంపు, మిషనరీ పంపు. మీకు నేను ఎప్పుడు చెప్తాను యవనస్తులకి, మీ ప్రార్థనకి మీరే జవాబు అవుతారు. అర్థమైందా నేను చెప్పిన మాట? మీ ప్రార్థనకి మీరే జవాబు అవుతారు. దేవా, మిషనరీ పంపు, మిషనరీ పంపు అంటే అప్పుడు ప్రభు అంటాడు, సరేలే నువ్వే పో అంటాడు. నువ్వే పో అంటాడు. ఆ ప్రార్థనకి జవాబు నువ్వే అవుతావు. అమ్మ బతికిపోయాను అందుకనే ప్రార్థన చేయట్లేదు అనుకుంటున్నావా? నిజంగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడే ప్రార్థన చేయాలా? దేవుడు నిన్నే పంపిస్తాడేమో, నిన్నే ఆ పని చేయమంటాడేమో. ఆ ప్రార్థనకి జవాబు నువ్వే అవుతావేమో, ఎవడికి తెలుసు? అట్లా సిద్ధపడితే ప్రార్థన చేయాలి. నేను అలా చేసి ఇరుక్కున్నాను. ఇరుక్కోవడం అంటే ఇరుక్కోవడం కాదులే, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సేవకు వచ్చినందుకు. ఓ సేవకి నేను ఎన్నిసార్లు యవనస్తులతో మాట్లాడేటప్పుడు, మీరు వెళ్ళాలా, ఆదిమ జాతి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవాలా, సువార్తను ప్రకటించాలా, మీ ఇంట్లో ఉండకూడదు అని సవాల్ చేసి ఇంటికి వచ్చేవాడిని. ఇంటికి రాగానే ప్రభు అన్నాడు, మరి నీ సంగతి ఏంటని అనేవాడు నన్ను. ప్రభు నాతో మాట్లాడేవాడు. అక్కడేమో చర్చిలో యవనస్తులందరినీ సవాల్ చేసి వచ్చేవాడిని ఇంటికి రాగానే ప్రభు నన్ను సవాల్ చేసేవాడు, మరి నీ సంగతి ఏంటని, నువ్వెప్పుడు వెళ్తావు? ఒక దినం తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసి పడేసి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను సేవకులో వచ్చిన తర్వాత మా సంఘం నుండి 7 ఐఎంలో జాయిన్ అయ్యారు మిషనరీస్గా. దేవునికి స్తోత్రం చెప్పండి. 7 జాయిన్ అయ్యారు. ఆ 7 రావడానికి నేనే అడ్డుబండగా ఉన్నానేమో అనిపించింది అప్పుడు నాకు. నన్ను చూసిన తర్వాత 7 వచ్చారు. 7 ఐఎంకి వచ్చారు. ఒక ఆయన పాస్టర్ అయ్యాడు, ఒక ఆయన చిల్డ్రన్స్ మిషనరీ అయ్యాడు, ఒక ఆయన ఇండియా బైబిల్ లీగ్లో ఫుల్ టైం వర్కర్గా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ మిషనరీస్గా దేవుని సేవ కొరకు సమర్పించుకొని బయటికి రావడం మొదలెట్టారు. నువ్వు ఒక్కడివి సమర్పించుకుంటే నీ వెనకాల 10 మంది వచ్చేస్తారు. ఆమెనను మణికుమార్ గారు మిషనరీస్ కావాలి ఇక్కడి నుండి, మీరు ఆమెననరే? మీరు అనాల ముందు ఆమెనని. మీరంటే కార్యం జరుగుతుంది. మిమ్మల్ని అందరం చూస్తే నాకు చాలా ప్రేమ కలుగుతుందయ్యా మీ మీద. ఓ పని చేద్దాం, ఒక 2 రోజులు రక్షింపబడిన యవనస్తులకి మిషన్స్ ప్రోగ్రాం పెడదాం. 2 రోజులు ఒట్టి మిషనరీ కూడికే, యవనస్తులకే, పెద్దోళ్ళకి కాదు. మీరు వేరే చర్చెస్ నుంచి కూడా రక్షింపబడిన యవనస్తుల్ని తీసుకురండి. మనకు ఒక 50 మంది ఉంటే చాలు రక్షింపబడిన యవనస్తులు. 2 రోజులు మిషనరీ సేవల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రభు సవాల్ చేస్తాడు, అప్పుడు మీరు సేవకు సమర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్దలైన మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ పిల్లల్ని, ఒకవేళ ఆ మిషన్స్ ప్రోగ్రాం జరిగితే మీ పిల్లల్ని పంపించండి. అయ్యా వీడు వద్దులే, మా ఇంట్లో ఉంటే బెటర్ వీడు అనబాకండి. వీడిని పంపను, వీడు మా ఇంట్లోనే ఉండాలా అని అనబాకండి. దేవుని చిత్తమైతే మన పిల్లలు దేవుని సేవలో ఉండాలి. ఆమెనండి. కనుక సువార్త పరిచర్యకి చేసేవాడు ఎలాగుండాలన్నాను? ధైర్యం.
మొదటిగా ఏం కావాలన్నాను? వ్యక్తిగత అనుభవం. ఏమన్నాను? రెండవది తృష్ణ, భారం, నశిస్తున్న ఆత్మల పట్ల భారం కావాలన్నా. మూడోది ఏం చెప్పాను? ధైర్యం కావాలన్నా, ధైర్యం. నాలుగోది స్వార్థ పరిచర్య కొరకు అవసరమైంది ఏంటనంటే 2 కొరింథీ పత్రిక తీయండి, 5వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. హలో, ఏంటంట బలవంతం చేసేది? ప్రేమ. దేవుని ప్రేమ చేత నింపబడిన వాడై ఉండాలి. సువార్త పరిచర్య చేసేవాడు దేవుని ప్రేమ చేత నింపబడిన వాడై ఉండాలి. ఆ ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. సువార్త పరిచర్య కొరకు అవసరమైంది ఏంటంటే నశిస్తున్న ఆత్మల పట్ల ప్రేమ కావాలి. అందుకనే పేతుర్ని ప్రభు వాడుకోవాలని అనుకున్నప్పుడు పేతుర్ని ఒక ప్రశ్న ఇస్తాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. 3 సార్లు అడిగాడు ఆ ప్రశ్న. డూ యు లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నా సేవ చేయాలంటే ప్రేమ అవసరం. నా పట్ల ప్రేమ కావాలా, ప్రజల పట్ల ప్రేమ కావాలి. నీకు ప్రేమ లేకుండా దేవుని సేవ చేయలేమండి, మనం చేయలేం. కోరీ టెన్ బూమ్, ఆమె కూడా కమ్యూనిస్ట్ దేశాల్లో సేవ చేసింది, అద్భుతమైన పరిచర్య చేసింది, బాగా చిత్రహింస చేశారు. ఆమె కథలు కూడా మీరు చదవచ్చు, బుక్స్ ఉన్నాయి, మంచి బుక్స్. యవనస్తులు మిషనరీ జీవిత చరిత్రలు చదవండి అయ్యా బాబు, మంచి ప్రేరేపణ వస్తుంది. మీరు కొనుక్కోవాలా, మిషనరీ జీవిత చరిత్ర పుస్తకాలు కొనుక్కోవాలా, బుక్ షాప్కి వెళ్ళి అవి చదువుతుండాలి. అప్పుడే సేవకు మనకి ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట సేవ చేయడానికి. ఒక్కొక్కళ్ళు ప్రభుకి ఎట్లా సమర్పించుకున్నారో తెలుస్తుంది. ఆ కోరీ టెన్ బూమ్ అనే ఆమెని బాగా కొట్టేసి చిత్రహింస చేసి బట్టలిప్పదీసి నానా విధాలుగా ఆమెని చిత్రహింస చేశారు. అంత హింసలు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె బయటకు వచ్చేసింది. అప్పుడు ఆమెను ప్రశ్న అడిగారు, అమ్మా నువ్వు ఎందుకు ఇంత శ్రమను ఎదుర్కొన్నావు? యేసు ప్రభు నాకు వద్దు అని అంటే వదిలేసేవాళ్ళు కదా నిన్ను. ఇంత శ్రమ, ఇంత కష్టం ఎదుర్కోవడానికి గల కారణం ఏంటనంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కనుక ఇదంతా అనుభవించాను. ప్రేమ లేకపోతే ఎవడు సేవ చేయలేడు. సేవకి ప్రేమ చాలా కావాలి, దేవుని పట్ల ప్రేమ కావాలి, ప్రజల పట్ల ప్రేమ కావాలి. మరి ఈ రోజున మా మిషనరీస్ అందరూ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కరెంట్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా, సరైన భోజనాలు లేకుండా వాళ్ళు ఉంటున్నారంటే, గుడిసెల్లో, కొండల్లో, అడవుల్లో ఉంటున్నారంటే దానికి కారణం ఏంటండి? ప్రేమ. అంత వేరేం లేదు, ప్రేమది. అందరూ ఉండలేరు వాళ్ళు, అందరూ. నువ్వు రమ్మన్నా వాళ్ళు రారు, ఇప్పుడు రారు. ఇంకా లాస్ట్ ఇంకో 2 చెప్తాను. సువార్త చేయడానికి ఇంకొకటి మనకి బాగా అవసరమైంది ఏంటనంటే శ్రమ పడుటకు సిద్ధపడాలి. ఇది చాలా అవసరం. శ్రమ పడుటకు సిద్ధపడేవాడే సువార్తను ప్రకటించగలడు. నాకు ఏ శ్రమ రాదు అని అనుకోవద్దు. ఒకప్పుడు లేవు, మేము వీధి సువార్తలు చేసాం. మా యవనస్తుల్ని 25 కిలోమీటర్లు నడిపించాను నేను. 25 కిలోమీటర్లు నడిచి వెళ్ళాం. ఒక్కొక్క గ్రామంలో ఆగి ఆ గ్రామస్తులందరికీ కరపత్రాలు పంచిపెట్టి ఆ గ్రామంలో ప్రతి వీధిలో సువార్తను ప్రకటించుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళాడు. నడకే, ఎవరిని బస్ ఎక్కనీలే. 25 మంది యవనస్తుల్ని నా ఎమ్మడి తీసుకెళ్ళిపోయారు. మా సంఘంలో చెప్పా, ఇట్లా యవనస్తులు సమర్పించుకున్నారు, సువార్త సేవ కొరకు బయలుదేరుతున్నాం, 25 కిలోమీటర్లు నడుస్తున్నాం అని చెప్పారు. అప్పుడు ఒక డాక్టర్స్ ఫ్యామిలీ, భార్య భర్తలు ఇద్దరు డాక్టర్లే, వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? మేమంతా నడుచుకుంటూ వెళ్తా ఉంటే వాడు కారులో
మా వెనకాల నెమ్మదిగా వచ్చారు కారులో. ఎందుకో తెలుసా? ఎవరికన్నా కళ్ళు తిరిగి పడిపోతే చూద్దామని, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలని. ఎవరికైనా బాగలేకపోయినా, కళ్ళు తిరిగి పడిపోయినా, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు నడిచేవాళ్ళు. వాళ్ళు సమర్పించుకున్నారు మా కోసం. డాక్టర్లు భార్య భర్తలు ఇద్దరు 25 కిలోమీటర్ల కార్ని నెమ్మదిగా నడుపుకుంటూ వచ్చారు. మేము నడిచి వెళ్తాము, మాకు సహాయకరంగా అనమాట. కానీ ఎవరు సిక్కు కాలేదు దేవుని కృపలో. దేవునికి స్తోత్రం. శ్రమ పడుటకు ఇష్టపడాలా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. హలో, ఏం పొందుదురు? హింస. తప్పదు. ఇప్పుడు ఇంకా భారతదేశ పరిస్థితులు బాగా విషమిస్తున్నాయి. నువ్వు మిషనరీ అని చెప్పినా, పాస్టర్ అని చెప్పినా, నువ్వు ఇవాంజలిస్ట్ అని చెప్పినా నీకు శ్రమే. నీకు శ్రమే. మోడీ గారు మామూలుగా లేడు. ఇప్పుడు ఆయన బాగా ఆలోచన చేస్తున్నాడు మనందరినీ అణిచివేయాలని, క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని. కానీ ఒక రోజున మోడీని కూడా దేవుడు పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తప్పదు, ప్రభు దగ్గరకు వచ్చి పడిపోవాల్సిందే. దేవుడు పాఠం నేర్పిస్తాడు, పాఠం నేర్పుతాడు. అయితే రక్షించుకుంటాడు, లేకపోతే శిక్షిస్తాడు. ఏదో ఒకటి జరుగుతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. మోడీకి మూడు ఉందన్నమాట. అది మనం తెలుసుకోవాల్సిన పని. అది దేవుడు చేస్తాడు ఆ పని, మనం వద్దులే, ప్రభు చేస్తాడు ఆ పని. లాజరు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? 4 రోజులు. బా, నువ్వేనా చెప్పిందే? మంచోడిరా, సండే స్కూల్ పిల్లోడు బాగా చెప్పాడు. 4 రోజులు ఉన్నాడు సమాధిలో. లేచి వచ్చాడు బయటికి, ప్రభు లేపాడు. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం తీయండి దయచేసి. ఓ మాట చూద్దాం అక్కడ. యోహాను సువార్త 12వ అధ్యాయం ఓ మంచి మాట మీకు గుర్తు చేస్తాను. 9వ వచనం 10వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులో నుండి ఆయన లేపిన లాజర్ని కూడా చూడవచ్చు. ఆగండి, ఇక్కడ నా వైపు చూడండి. ఎవరిని చూడటానికి వచ్చారు? లాజర్ని కూడా అన్నది ఇక్కడ. యేసు ప్రభుని మాత్రమే కాదు, లాజర్ని కూడా చూడవచ్చారు. ఎందుకో తెలుసా? లాజరు బ్రతికున్నప్పుడు లాజరు ఎలాగున్నాడో అందరికీ తెలుసు. ఇప్పుడు చనిపోయి 4 రోజులు అయింది, ఇప్పుడు ఎలాగున్నాడో చూద్దామని, సమాధిలో నుంచి బయటకు వచ్చినాడు, ఎలాగున్నాడో చూద్దామని వచ్చారు. బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ తర్వాత మాటే ఇంట్రెస్టింగ్ మాట. 10వ వచనం. అతనిని బట్టి, అంటే ఎవరిని బట్టి? లాజర్ని బట్టి. చెప్పండి, ఎవరిని బట్టి? రైట్, అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజర్ని కూడా చంపన ఆలోచన చేసిరి. హలో 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 హలో, ఏమండి ఏం చేశారు? లాజర్ని ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. ఎందుకట? ఎందుకట? లాజర్ని బట్టి ఏం జరిగింది? యూదులలో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. అంటే దాని అర్థం ఏంటి? లాజరు ఏం చేసి ఉండొచ్చు? ఏం చేసి ఉండొచ్చు? చెప్పండి. సువార్తని చెప్పాడు. ఓకే, ఇప్పుడు ప్రశ్న, లాజర్ దగ్గర కొత్త నిబంధన ఉందా, పాత నిబంధన ఉందా? బాగానే చెప్పారు. పాత నిబంధన. పాత నిబంధన లేదు, క్రొత్త నిబంధన లేదు. లాజర్ దగ్గర ఏ నిబంధన లేదు. అర్థమైందండి? లాజర్ దగ్గర బైబిల్ లేదు. ఇప్పుడు మన దగ్గర ఉంది బైబిల్. మన చేతిలో 66 పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు. లాజర్ దగ్గర బైబిల్ లేదు. కానీ లాజరు యూదుల్లో అనేకులకి యేసుని గురించి చెప్పాడంట. ఏం చెప్పుండొచ్చు?
కనపడ్డ ప్రతోడిని ఆఫ్ చేసి, బ్రదర్ ఆగు, ఏం జరిగిందో తెలుసా, నేను చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాను, యేసుప్రభు వచ్చి నన్ను లేపాడని చెప్పాడు. అంతే. దేవుని స్తోత్రం చెప్పాడు. కనపడ్డ ప్రతోడికి ఇదే సాక్ష్యం. లాజర్ దగ్గర బైబిల్ లేదు, కానీ లాజర్ దగ్గర సాక్ష్యం ఉంది. సాక్ష్యం ఉంది. ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించాలంటే నువ్వు బీటీహెచ్ చదవాల్సిన పని లేదు, నీకు సాక్ష్యం ఉంటే చాలన్నాడు. ఆమెనంటే నీ దగ్గర ఒక సాక్ష్యం కావాలి. మరి ఎన్నిసార్లు చెప్పాడో కనపడ్డోళ్ళకి, చెప్పిందే చెప్పాడు, చెప్పిందే చెప్పాడు. యేసుప్రభు నన్ను లేపాడు, యేసుప్రభు నన్ను లేపాడు, ఇదే గోల. అంతకన్నా ఏం తెలుసు యేసుప్రభు గురించి? ఈయనకి బైబిల్ లేదు కదా. చాలామంది ప్రభుని నమ్ముకున్నారంట లాజర్ని బట్టి. అందుకనే ప్రధాన యాజకులకి భయం వేసిపోయింది. లాజరు బతుకుంటే వీడు ఇంకెంతమందిని మార్చేస్తాడు అని చెప్పి లాజర్ని చంపేయాలనుకున్నారు. లాజర్ని ఏం చేయాలనుకున్నారు? చంపాలను. ఒకరోజు ఒకడు పరిగెత్తుకొని లాజర్ దగ్గరికి వచ్చి, లాజరు లాజరు నీకు ఈ సంగతి తెలుసా అని అన్నాడు. ఏటిరా అన్నాడు. వాళ్ళంతా నిన్ను చంపాలనుకున్నారన్న. లాజరు గట్టిగా నవ్వి ఉంటాడు. నిజమా? నన్ను చంపాలనుకుంటారా? చంపమనండి, మళ్ళీ 4వ రోజున బయటకు వచ్చేస్తాను. నన్ను చంపమనండి, 4వ రోజు నేను బయటకు వచ్చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అసలు లాజరు భయపడలేదండి, భయపడలేదు. ఎట్టి శ్రమకైనా రెడీ, చావడానికైనా రెడీ, శ్రమ పొందుటకు రెడీ అయిపోయాడు. ప్రేమను బట్టి ఈ కార్యం చేశాడు. శ్రమకు సిద్ధపడ్డాడు, మరణానికి సిద్ధపడ్డాడు. ఇంకొక విషయం చెప్పాలి మీకు. సువార్త పరిచర్య చేసేవాడికి ప్రార్థనా జీవితం కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హీ షుడ్ బి ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఎ వుమన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా పరుడై ఉండాలి, ప్రార్థించే అనుభవం కావాలా. చాలామంది గొప్ప గొప్ప దైవజనులు గతంలో సువార్త పరిచయం చేసిన వాళ్ళు అందరి జీవిత చరిత్రలు మీరు చదివితే వాళ్ళ జీవితంలో మనం తెలుసుకునే ఒక సత్యం ఏంటంటే, వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకో 4 గంటలకో లేచి గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడిపే అనుభవం కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన అనుభవం కలిగిన వాడే ఈ సేవ చేయగలడు. ఒకసారట చార్ల్స్ ఫిన్నీ ఒక గ్రామంలోకి వెళ్ళి ఒక 4-5 రోజులు విరామం లేకుండా అన్ని వీధులు తిరిగి సువార్త ప్రకటించారు. ఒక్కడు కూడా మారలేదట, ఒక్కడు కూడా మారలేదట. వారం అంతా తిరిగాడు. అప్పుడు ఇతనికి పిచ్చెత్తిపోయింది. ఎవడు మారలేదు ఇట్రా బాబు, ఒక్కడన్నా ప్రభువుని నమ్ముకోలేదేటి, వారం నుండి నేను సేవ చేస్తున్నాను, సువార్త చెప్తున్నాను. తట్టుకోలేక దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద పడిపోయాడు. మోకాళ్ళ మీద పడి ఆ గ్రామం అంతటి, ఆ ఊరంతటి కొరకు, గ్రామం కాదు సిటీ, అది పెద్ద పట్టణం, ఆ పట్టణం అంతటి కొరకు మోకాళ్ళ మీద 36 గంటలు ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. లేవకుండా 36 గంటలు ప్రార్థనలో ఉన్నాడు. ఆ తదుపరి మళ్ళీ ఊర్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించడం మొదలెడితే ప్రజలు ఎట్లాగా మారారంటండి. ఎంత గొప్ప ఉద్యమం వచ్చిందంటే సినిమా టాకీస్లు అన్నీ కూడా ఆరాధనా స్థలాలుగా మారిపోయాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎంతమంది విశ్వాసులు అయిపోయారో మీరు ఊహించండి. చర్చెస్ లేక, ఆరాధన కూడుకోవడానికి స్థలాలు లేక సినిమా టాకీస్లు ఆరాధనా స్థలాలుగా మారిపోయాడు. మన రాష్ట్రంలో అలా జరిగితే ఎంత బాగుంటుంది. సినిమా టాకీస్లు అన్నీ ఆరాధనా స్థలాలు అయిపోతే ఎంత బాగుంటుంది. ఏముండాలా? సువార్త పరిచర్య చేసేవాడికి ప్రార్థన అనుభవం కావాలి, ప్రార్థనా పరుడై ఉండాలి. చివరిలో ఒక మాట, సువార్త పరిచర్య చేసేవాడు నమ్మకస్తుడై ఉండాలి. ఎ ఫెయిత్ఫుల్ పర్సన్. జార్జ్ వైట్ఫీల్డ్ అంటారు, ఒక మిషనరీ. ఆయన ఏమన్నాడంటే, ఐ హ్యాడ్ రాదర్ వోన్ అవుట్ దాన్ రస్ట్ అవుట్ అన్నాడు ఆయన. ఐ హ్యాడ్ రాదర్ వోన్ అవుట్ దాన్ రస్ట్ అవుట్ అంటే అర్థం ఏంటంటే, తుప్పు పట్టేదానికన్నా
ప్రభు సేవ చేస్తూ అలిసిపోవడం బెటర్ అన్నాడు. ఏం పని చేయకుండా ఒక దగ్గర కూర్చుంటే తుప్పు పట్టిపోతాం. తుప్పు పట్టేదానికన్నా అలిసిపోవడం బెటర్ అన్నాడు ఆయన. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు తుప్పు పడుతున్నావా అలిసిపోతున్నావా అని అడుగుతున్నావు. రక్షణ సువార్తను ప్రకటించాలి. ఈ సంవత్సరం మీరు వేసుకున్న అంశం అదే, పెట్టుకున్న అంశం అదే. మరి ఏం చేస్తారో చేయండి. ఈ సంవత్సరం అంతా పాస్టర్ గారి వైపు చూడబాకండి, అది మీకే వదిలేస్తున్నా, అది మీ బాధ్యతే. ఎంతమందికి చెప్తారో, ఎలా చెప్తారో, ఎట్ట పట్టుకొస్తారో, వాళ్ళ గురించి ఎన్ని నాళ్ళు ప్రార్థన చేస్తారో అది మీ ఇష్టం. కూరగాయల వాళ్ళకి చెప్పండి, కొరియర్ బాయ్కి చెప్పండి, ఆ జొమాటో వస్తాడు అడిగి చెప్పండి, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చెప్పండి సువార్త. ఎక్కడ ఎప్పుడు ఎవరిని కలిస్తే వాళ్ళకి దేవుడు ప్రేరేపించిన కొలది ప్రభుని గురించి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఆమెనేనండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother, Jenny.